హాయ్ గైస్, ఐమ్ దీప్తి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన లాస్ట్ వీడియోలో ప్రొనౌన్స్ గురించి స్టార్ట్ చేసాం. ప్రొనౌన్ అంటే ఏంటి డిస్కస్ చేసాం. డెఫినేషన్స్, ఏమేమి మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటి, ఇంకా పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఏంటి, తర్వాత మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, అండ్ పొసెసివ్ ప్రొనౌన్స్లో మనకి ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో డిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్, ఇంకొకటి ఇండిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్. డిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఏంటంటే దానికి ఖచ్చితంగా నౌన్ అనేది ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు మనం దిస్ ఈజ్ మై కార్ అని చెప్పాం. దిస్ ఈజ్ మై కార్ అంటే అక్కడ దిస్ ఈజ్ మై తర్వాత కార్ ఉండాలి. కార్ లేకపోతే అది సెంటెన్స్ అనేది ఇన్కంప్లీట్. అలా కాకుండా దిస్ ఈజ్ మైన్ అంటే మనం ఏదైనా సరే దాన్ని చూపించి దిస్ ఈజ్ మై కార్, దిస్ ఈజ్ మైన్ అంటాం కాబట్టి, సో అక్కడ దిస్ ఈజ్ మైన్ అన్నప్పుడు అది సెంటెన్స్ కంప్లీట్ అయ్యింది. సో అందుకని అవేమో ఇండిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్స్, ఇవేమో డిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఇంకా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటేనేమో మై సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హెర్ సెల్ఫ్, ఇలాంటి వాటివి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారని చెప్పేసాం. కాకపోతే రూల్స్ అనేవి మనం డిస్కస్ చేయలేదు. సో ఈ వీడియోలో రూల్స్ డిస్కస్ చేద్దాం. అంటే అన్ని రూల్స్ అయితే ఒక వీడియోలో అవ్వవు, కాకపోతే ఈ వీడియోలో కొన్ని, నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని రూల్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే, షీ ఈజ్ ప్లేయింగ్ విత్ I or me. He was talking to I or me. You were looking at I or me. You are taller than I or me. ఇక్కడ ఏం ఆన్సర్స్ వస్తాయి? ఒకసారి మీరు వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ నేను ఆన్సర్ చేస్తాను. షీ ఈస్ ప్లేయింగ్ విత్ మీ. హీ వాజ్ టాకింగ్ టు మీ. యూ వర్ లుకింగ్ ఎట్ మీ. యూ ఆర్ టాలర్ దాన్ ఐ. అదేంటి యు ఆర్ టాలర్ దాన్ మీ? మనం జనరల్గా అదే కదా మాట్లాడతాం. యు ఆర్ టాలర్ దాన్ మీ, యు ఆర్ స్ట్రాంగర్ దాన్ మీ అని చెప్తాం కదా అని మీరు అనుకోవచ్చు. మనం నిన్న లాస్ట్ వీడియోలో ప్రొనౌన్ డిస్కస్ చేసినప్పుడు ఒకటి డిస్కస్ చేసాం. మనం యూజువల్గా క్యాప్షన్స్ పెడుతూ ఉంటాము. ఎలాగా మీ విత్ మై ఫ్యామిలీ, మీ విత్ మై బడీస్ అని చెప్పేసి, లేకపోతే మీ అట్ చార్మినార్ ఇలా అని పెడతాం క్యాప్షన్స్. కాకపోతే అది కరెక్ట్ కాదు. ఐ విత్ మై ఫ్యామిలీ, ఐ అట్ చార్మినార్ అని పెట్టాలి. ఎందుకంటే చెప్పేది నేనే. ఎందుకంటే అక్కడ మీ విత్ మై ఫ్యామిలీ అని చెప్తున్నప్పుడు మాట్లాడేది నేనే, మాట్లాడేది నా గురించే. కాబట్టి అక్కడ సబ్జెక్ట్ ఎవరు? నేనే సబ్జెక్ట్ నేనన్నప్పుడు అప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేసాం కదా, సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే సబ్జెక్టివ్ కేసులో యూజ్ చేయాలి. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే ఆబ్జెక్టివ్ కేసులో యూజ్ చేయాలి. రోహిత్ ఈజ్ ప్లేయింగ్ విత్ మీ అని పెట్టాం. ఇక్కడ రోహిత్ సబ్జెక్ట్ని కాబట్టి రోహిత్ని రీప్లేస్ చేయాలంటే నా ప్రొనౌన్ ఏం యూజ్ చేసాం? హీ ఈజ్ ప్లేయింగ్ విత్ మీ అని చెప్పాం. ఇక్కడ నెక్స్ట్ ఐ యామ్ ప్లేయింగ్ విత్ రోహిత్. అన్నాం. ఇక్కడ ఇదే రోహిత్ని మళ్ళీ ప్రొనౌన్తో రీప్లేస్ చేసినప్పుడు ఐ యామ్ ప్లేయింగ్ విత్ హిమ్ అన్నాం. ఇక్కడేమో హీ వచ్చింది. సేమ్ రోహిత్ని రీప్లేస్ చేస్తున్నప్పుడు ఇక్కడేమో హిమ్ వచ్చింది. ఎందుకంటే ఇదే రోహిత్ ఇక్కడ ఎలా ఉన్నాడు? సబ్జెక్ట్లా ఉన్నాడు. రోహిత్ ఈజ్ ప్లేయింగ్ విత్ మీ. రోహిత్ గురించి చెప్తున్నాం, రోహిత్ నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. అక్కడ ఏమయ్యాడు? రోహిత్ సబ్జెక్ట్లో ఉన్నాడు. కాబట్టి అప్పుడు సబ్జెక్ట్ని రీప్లేస్ చేసినప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏంటి? ఐ, హీ, షీ, యూ, వి, దే, ఇట్ అనేవి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. తర్వాత ఇక్కడ రోహిత్ ఇక్కడ ఎలా ఉన్నాడు? ఐ యామ్ ప్లేయింగ్ విత్ రోహిత్. నా గురించి చెప్తున్నాను. నేను ఆడుతున్నాను, అయితే నాతో పాటు రోహిత్ ఆడుతున్నాడు. నేను రోహిత్తో ఆడుతున్నానని చెప్పేసి ఇక్కడ నా గురించి చెప్తున్నా. అప్పుడు ఏమైంది? రోహిత్ ఆబ్జెక్టివ్లో ఉన్నాడు. ఐఎమ్ ప్లేయింగ్ ఇక్కడ ఎందుకంటే ఐఎమ్ ప్లేయింగ్తో సెంటెన్స్ అయిపోయింది. విత్ రోహిత్ అనేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ రోహిత్ ఆబ్జెక్టివ్ అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ని రీప్లేస్ చేస్తాం. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏంటి? హీకి, హిమ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఓకే, అందుకని చెప్పేసి మనం చూసాం కదా. సో ఇలాగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మాట్లాడేది నా గురించే, చెప్పేది నా గురించే. కాబట్టి మీ అనేది ఏంటి? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. మీకి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటి? ఐ. అంటే నా గురించే చెప్తున్నప్పుడు అందుకని మనం ఐ విత్ మై ఫ్యామిలీ అని చెప్పాం. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు మనకి ఎలా అంటే ఇప్పుడు యు ఆర్ టాలర్ దాన్ మీ, స్ట్రాంగర్ దాన్ మీ ఇలా చెప్తాం కదా. యాక్చువల్గా సెంటెన్స్ ఏంటి? మనకి జనరల్గా సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఓనర్ ఆఫ్ ద సెంటెన్స్. ఆబ్జెక్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్.
ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. సో, కాబట్టి ఆబ్జెక్ట్ అంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అన్నాము అంటే దాని అర్థం సబ్జెక్ట్ ప్లస్ వర్బ్‌తో మనకి ఒక సెంటెన్స్ మీనింగ్‌ఫుల్ సెంటెన్స్ ఫార్మ్ అయిపోవాలి. ఆహ్, ఆహ్, ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే అక్కడ ఒక మీనింగ్‌ఫుల్ సెంటెన్స్ ఫార్మ్ అయిపోయిన తర్వాత కూడా ఆబ్జెక్టు యాడ్ చేసిన తర్వాత దానికి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషనే తప్పితే అది లేకపోతే మనకి సెంటెన్సు హాఫే ఉంది, అర్థం కానట్టుగా ఉంది, అలా ఉండకూడదు. అందుకని చెప్పేసి అక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే షీ ఈజ్ ప్లేయింగ్ విత్ ఐ ఆర్ మీ అని చెప్పాం కదా! ఇదెందుకు విత్ మీ అంటే షీ ఈజ్ ప్లేయింగ్ అంటే చూపించినందుకు. షీ ఈజ్ ప్లేయింగ్ ఇక్కడితో మనకి తను ఆడుకుంటుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. కాకపోతే విత్ మీ నాతో ఆడుతుంది అనేది ఇక్కడ ఏమైంది, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయింది. కాబట్టి ఇదేమైంది ఇక్కడ ఆబ్జెక్టివ్ కేస్‌లో ఉంది. ఆబ్జెక్టివ్ అంటే మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం. అందుకని మీ. హి వాస్ టాకింగ్. యూ వర్ లుకింగ్. నువ్వు చూస్తున్నావు. ఎటు చూస్తున్నావంటే యూ వర్ లుకింగ్ ఎట్ మీ. నా వైపు చూస్తున్నావు. అది. అక్కడ ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. బట్ ఇక్కడ చూస్తే యూ ఆర్ టాలర్ అంటే ఇప్పుడు టాలర్ అని చెప్పాం. టాలర్ అనేది ఏంటది కంపారిజన్. కంపారిజన్ అంటే కంపారిజన్ నాకు ఒకళ్ళతో ఒకళ్ళకి అవుతదా కంపారిజన్? కంపారిజన్ అంటే ఖచ్చితంగా రెండింటి మధ్య జరుగుతది కంపారిజన్. సో, కంపారిజన్ అన్నప్పుడు యూ ఆర్ టాలర్ అంటూ అది ఇన్‌కంప్లీట్ సెంటెన్స్. అది కంప్లీట్‌గా అవ్వలేదు సెంటెన్స్. సో, అది కంపారిటివ్ సెంటెన్స్ కాబట్టి యూ ఆర్ టాలర్ దాన్ ఐ. నాకన్నా అని చెప్తున్నాం. ఇక్కడ ఏమైందంటే ఈ కంపారిజన్ సెంటెన్స్‌లో ఇవి ఇద్దరితో రెండు ఉంటాయి కాబట్టి కంపారిజన్‌లో రెండింటిని పోలుస్తాం కాబట్టి అవి 2 కూడా ఈక్వల్ ప్రిఫరెన్స్ ఉంటదనమాట కంపారిజన్ సెంటెన్స్‌లో. అందుకని ఈక్వల్ ప్రిఫరెన్స్ ఉంటాయి కాబట్టి ఇది ఇక్కడ మనకి ఇది లేకపోతే ఈ సెంటెన్స్ అనేది ఇన్‌కంప్లీట్. ఇదైతే యూ ఆర్ టాలర్ దాన్ అని చెప్పేసి మిగతాది కూడా చెప్తేనే ఇది ఒక కంప్లీట్ సెంటెన్స్. ఇది చెప్పకపోతే ఇది కంప్లీట్ సెంటెన్స్ కాదు. కాబట్టి ఇక్కడ ఇదేంటంటే అలా మనకి కాంపౌండ్ సెంటెన్స్ ఉంటది కదా! కాంపౌండ్ సెంటెన్స్‌లో మనకి మోర్ దాన్ కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఒకటి కంటే ఎక్కువ సెంటెన్స్ ఉంటేనే కాంపౌండ్ సెంటెన్స్. అలాగే కంపారిటివ్ సెంటెన్స్ సింపుల్‌గా చెప్పాలంటే మనం కాంపౌండ్ సెంటెన్స్‌లోకి తీసుకోవచ్చు. ఎలా అంటే అవి ఖచ్చితంగా అందులో 2 సబ్జెక్టులు ఉంటాయి. కాంపౌండ్ సెంటెన్స్‌లో మనకేముంటాయి 2 సబ్జెక్టులు ఆహ్, ఏవైతే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉందో అవి మోర్ దాన్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉన్నదాన్ని సింపుల్ క్లాజ్ అంటారు. ఆ సింపుల్ క్లాజ్‌ని మోర్ దాన్ 1 ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్. సో, కంపారిజన్స్‌లో మనకు ఖచ్చితంగా ఇద్దరి మధ్య జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అది సబ్జెక్టే. ఎందుకంటే ఆబ్జెక్ట్ సింపుల్ డెఫినిషన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఎవరినైతే మనం చెప్తున్నామో వీళ్ళు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కాదు. వీళ్ళు ఖచ్చితంగా ఈ సెంటెన్స్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఓకేనా? అందుకని చెప్పేసి మనం డెఫినేషన్ చూద్దాం. ఇప్పుడు రూల్ ఏంటంటే ఇన్ కంపారిటివ్ సెంటెన్స్ ఏంటంటే లైక్ ఎప్పుడైతే దాన్, యాజ్ ఇలాంటివి వచ్చినప్పుడు బోత్ ప్రొనౌన్ షుడ్ బి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. 2 ప్రొనౌన్లు కూడా ఖచ్చితంగా సబ్జెక్టివ్ ప్రొనౌనే అయి ఉండాలన్నమాట. షీ ఈజ్ టాలర్ దాన్ ఐ. ఎందుకంటే ఈ సెంటెన్స్‌ని మనం కంప్లీట్ చేస్తే షీ ఈజ్ టాలర్ దాన్ ఐ యామ్ అంటే నేనున్న దానికంటే తన పొడుగు అని చెప్తున్నాం మనం. ఇక్కడ ఇది సెంటెన్స్ రాయంగానే దాని ఇంటెన్షన్ అది. ఐ లవ్ యూ మోర్ దాన్ హీ లవ్స్ యూ. ఐ కెన్ సింగ్ యాజ్ వెల్ యాజ్ షీ కెన్. హీ ఈజ్ యాజ్ గుడ్ ఏ ప్లేయర్ యాజ్ ఐ యామ్. ఇలా అనమాట. ఓకేనా? అంటే కంపారిటివ్ సెంటెన్సెస్ లైక్ దాన్, యాజ్ ఇలా వచ్చినప్పుడు బోత్ ప్రొనౌన్ షుడ్ బి 2 ప్రొనౌన్లు కూడా ఖచ్చితంగా సబ్జెక్టివ్ ప్రొనౌనే అయి ఉండాలి. ఎందుకంటే అవి ఆబ్జెక్ట్ కాదు కాబట్టి సబ్జెక్ట్‌లా మనం తీసుకుంటున్నామంటే సబ్జెక్ట్ కేస్‌లో మనం ఏం చేయాలి? సబ్జెక్టివ్ ప్రొనౌనే తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ రూల్ వచ్చేసి ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ టు యూజ్ ద ప్రొనౌన్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏమేంటి? ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్ ఇలాంటి వాటి తర్వాత మనం ఇమ్మీడియట్‌గా మనం గనక ప్రొనౌన్‌ని యూజ్ చేయాలి అని అనుకుంటే ఆ ప్రొనౌన్ ఖచ్చితంగా కూడా సబ్జెక్టివ్ ప్రొనౌనే అయి ఉండాలి. ఎలా అంటే ఎగ్జాంపుల్స్ చూస్తే ఇట్ వాజ్ హీ ఆర్ హిమ్ హూ డిడ్ ఇట్. ఇందులో సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటి? హీకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ హిమ్. ఇది మీ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, ఐ సబ్జెక్టివ్ ప్రొనౌన్. ఇట్ వాజ్ హీ హూ డిడ్ ఇట్. ఇట్ వాజ్ ఐ హూ కాల్డ్ యూ ఎస్టర్డే. ఎందుకంటే ఇట్ వాజ్ ఇది
సబ్జెక్ట్ కదా! సబ్జెక్టివ్ కేస్‌లో ఉంది కదా! ఇట్ వాజ్ హీ అంటే అది అతను అంటే అతను ఖచ్చితంగా అది ఆబ్జెక్టివ్ కేస్‌లో లేదు. ఆబ్జెక్టివ్ అంటేనే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కదా! ఇది ఖచ్చితంగా ఆహ్, ఇది నిన్న నిన్నెవరైతే ఫోన్ చేశారో అది నేను. అంటే అక్కడ ఖచ్చితంగా చెప్పాలి అది నేను అని జెప్పేసి. అది చెప్పకపోతే ఆ సెంటెన్స్ అనేది కంప్లీట్ కాదు. కాబట్టి అది సబ్జెక్టివ్ కేసు. సబ్జెక్టివ్ కేస్ అంటే ఖచ్చితంగా మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్‌ని యూజ్ చేయాలి. ఇంకా ఎలాంటివంటే ఇమాజినేషన్స్ అనమాట. కంప్లీట్‌గా అవి రియాలిటీ కాదు ఇమాజినేషన్స్. ఇఫ్ ఐ వర్ హీ ఐ వుడ్ నాట్ గో దేర్ అంటే ఇక్కడ వర్ అనేది హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఇమ్మీడియేట్‌గా మనం ప్రొనౌన్ యూజ్ చేసాం. అలా ఈ డెఫినిషన్ ప్రకారంగా తీసుకోవచ్చు. లేకపోతే ఇమాజినేషన్స్ అనమాట. ఇప్పుడు ఇఫ్ యూ వర్ ఐ నేనే నువ్వైతే గనక అంటే అది కాదు. రియాలిటీలో అది కాదు. కాకపోతే అదొక ఇమాజినేషన్. ఇఫ్ ఐ వర్ హీ ఐ వుడ్ నాట్ గో దేర్. ఇఫ్ యూ వర్ ఐ వాట్ వుడ్ యూ హ్యావ్ డన్? ఓకే. ఇలా నెక్స్ట్ ఇది చూస్తే ఇదేంటంటే ఇట్ ఈస్ ఐ హూ యామ్ ఆర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఇక్కడ ఇది వెర్బ్‌కి ఇచ్చాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమొచ్చింది? ఐ వచ్చింది. ఐ అనేది ఏంటి? సబ్జెక్టివ్ ప్రొనౌన్. అయితే ఐకి వర్బ్ ఏంటి? ఐ అనేది ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్‌కి వర్బ్ ఏంటి? యామ్. ఈజ్ అనేది థర్డ్ పర్సన్. హీ, షీ, ఇట్ దీనికొస్తది. ఈజ్ అనేది వర్బ్. ఓకే. ఇక్కడి వరకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ రూల్ డిస్కస్ చేసే ముందు మనం ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ ఈజ్ గోయింగ్ విత్ హీ ఆర్ హిమ్. హీ ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్ అకార్డింగ్ టు ఐ ఆర్ మీ. షీ ఈజ్ గోయింగ్ హోమ్ అలాంగ్ విత్ ఐ ఆర్ హిమ్. మనం ఇందాక నుంచి చెప్తున్నాం కదా, ఆబ్జెక్ట్ అంటేనే అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకి జనరల్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు, హెల్పింగ్ వర్బు, ఆబ్జెక్టు. అయితే మనకి సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ యాక్చువల్‌గా. అయితే ఈ వెర్బ్‌లో మనకి ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ వస్తది. తర్వాత యాక్షన్ వెర్బ్ వస్తది. అయితే ఈ సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్, యాక్షన్ వెర్బ్ అయిన తర్వాతే నెక్స్ట్ మనం ప్రిపోజిషన్ అయినా, కంజంక్షన్ అయినా ఇలా దేన్నైనా ఆ సెంటెన్స్‌లో యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఎక్కడ యూజ్ అవుతాయంటే ఆబ్జెక్టివ్ పార్ట్‌లోనే మనం యూజ్ అవుతాయి. సో మనం అయితే ఏంటంటే ఈ ఆబ్జెక్టివ్ కేస్‌లో ఏదైతే సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్, యాక్షన్ వెర్బ్ వాటి తర్వాత ప్రొనౌన్‌ని యూజ్ చేస్తున్నామో వాటి తర్వాత అయినా లేకపోతే ప్రిపోజిషన్, కంజంక్షన్ అంటే హెల్పింగ్ వెర్బు, యాక్షన్ వెర్బ్ సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్, యాక్షన్ వెర్బ్ అయిపోయిన తర్వాతే కదా మనం ప్రిపోజిషన్ ఇవి యూజ్ చేస్తాం. ఇలా వీటి తర్వాత ఎప్పుడైతే మనం ప్రొనౌన్ యూజ్ చేస్తామో ఆ ప్రొనౌన్ని మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్నే యూజ్ చేయాలన్నమాట. ఇఫ్ వీ హ్యావ్ టు యూజ్ ఎ ప్రొనౌన్ ఇన్ ఎ సెంటెన్స్ ఆఫ్టర్ ద ప్రిపోజిషన్ ఆర్ కంజంక్షన్ ఇట్ షుడ్ బి ఇన్ అన్ ఆబ్జెక్టివ్ కేస్. ఓకే. ఈ ఎగ్జాంపుల్సే చూస్తే మనం షీ ఈజ్ గోయింగ్. ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, గోయింగ్ అనేది యాక్షన్ వెర్బ్, విత్ అనేది ప్రిపోజిషన్. సో ప్రిపోజిషన్ వచ్చింది. ప్రిపోజిషన్ తర్వాత వచ్చిన దాని గురించే కదా మనం ఇప్పుడు రూల్‌లో మాట్లాడాం. సో ది ప్రిపోజిషన్ తర్వాత వచ్చే ప్రొనౌన్ ఏమవ్వాలి? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవ్వాలి. ఇందులో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటి? హియా. హీ సబ్జెక్టివ్ ప్రొనౌన్. ఓకే. హిమ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. కాబట్టి షీ ఈజ్ గోయింగ్ విత్ హిమ్. హీ ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్ అకార్డింగ్ టు మీ. షీ ఈజ్ గోయింగ్ హోమ్ అలాంగ్ విత్ మీ. ఓకే. ఇంకా ఎగ్జాంపుల్స్ ఇదేదైతే మనం ఎగ్జాంపుల్స్ యూజ్ చేస్తామో ఎందుకంటే అంటే లాస్ట్‌లోనే ఇప్పుడు నేను చెప్పాను కదా, సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్, యాక్షన్ వెర్బ్ వచ్చిన తర్వాతే వస్తది అంటే అది లాస్ట్‌లోనే వస్తది అని కాదు. మనకి ఆబ్జెక్టివ్ పార్ట్ అనేది ఫ్రంట్ కూడా రావచ్చు. ఎలా అంటే అకార్డింగ్ టు మీ హీ ఈజ్ ఎన్ ఆనెస్ట్ మ్యాన్. ఇది ఒక సెంటెన్స్. ఇక్కడ హీ ఈజ్ ఎన్ ఆనెస్ట్ మ్యాన్. కాకపోతే ఏదైతే ఇక్కడ మనం ఆబ్జెక్టివ్ లాస్ట్‌లో రాసామో దాన్నే ఇక్కడ తీసుకొచ్చి ఫ్రంట్‌లోకి రాసాం. ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. కాబట్టి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అది ముందు రావచ్చు, వెనకాల రావచ్చు. ఓకే. షీ అలాంగ్ విత్ మీ ఈజ్ గోయింగ్ హోమ్. ఇక్కడ షీ ఈజ్ గోయింగ్ హోమ్ అలాంగ్ విత్ మీ అని చెప్పాం కదా. అదే అలాంగ్ విత్ మీ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకే. దీస్ బుక్స్ ఆర్ ఫర్ యూ అండ్ మీ. దీస్ బుక్స్ ఆర్ ఇక్కడతో మనకి ఫర్ యూ అండ్ మీ. మీ వచ్చేసి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఎందుకంటే దీస్ బుక్స్ ఆర్ ఫర్ యూ. ఇది యూ అనేది ఏంటి? యూకి మనకి ఆబ్జెక్టివ్ కేస్ అయినా సబ్జెక్టివ్ కేస్ అయినా యూకి యూఏ కదా. మనం నిన్న చూసాం కదా. యూ
ఇంకా షీకి హెర్, యూకి యూఏ వస్తుంది సబ్జెక్టివ్ కేస్ అయినా ఆబ్జెక్టివ్ కేస్. పొసెసివ్ అయితే యోర్ యోర్స్ అని వస్తుంది. ఓకే, తర్వాత బిట్వీన్ హిమ్ అండ్ మీ దెర్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్. ఇక్కడ దేర్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్, ఇది ఒక సెంటెన్స్. ఎవరెవరి మధ్య ఉందంటే బిట్వీన్ హిమ్ అండ్ మీ. హిమ్ అనేది ఆబ్జెక్టివ్, మీ అనేది ఆబ్జెక్టివ్. బిట్వీన్ హిమ్ అండ్ మీ ఈ రెండు కూడా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఎందుకంటే మనకి ఆబ్జెక్టివ్ ఇది ఆబ్జెక్టివ్ని మనం ఇక్కడ ముందు రాయొచ్చు, వెనకాల రాయొచ్చు అని చెప్పాం కదా. అయితే ఫస్ట్ దీనికన్నా ముందు ఏంటంటే ఒకటి, ఇప్పుడు కంజంక్షన్ అని చెప్పాం కదా. సో ప్రిపోజిషను కంజంక్షన్ అని చెప్పాం. అయితే మనకి కంజంక్షన్స్లో ఒక అండ్ అనేది ఈ రూల్లో ఎక్సెప్షన్ అనమాట. అండ్ ఎందుకంటే మనం నౌన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో అనుకుంటా మనం డిస్కస్ చేసాము ఏంటంటే అండ్ అనేది రెండు నౌన్ని సబ్జెక్ట్ చేసే ఎబిలిటీ ఓన్లీ అండ్కే ఉంది. సో మనం అండ్ యూజ్ చేస్తేనే అప్పుడు ఎలా అంటే రీతా అండ్ గీత ఆర్ అని చెప్తాం. అది అక్కడ రీత అనేది సబ్జెక్టు, గీత అనేది కూడా రీత గీత అనేది ఇద్దరిది నౌన్ కాబట్టి ఇద్దరిని కూడా సబ్జెక్ట్ చేసే ఎబిలిటీ ఓన్లీ అండ్ అనే కంజంక్షన్కే ఉంది. అండ్ అనే కంజంక్షన్ కాకుండా మనం రీత అలాంగ్ విత్ గీత అని తీసుకున్నప్పుడు ఇప్పుడు సపోజ్ సీత అండ్ గీత, సీత అండ్ గీత ఆర్ గోయింగ్ స్కూల్ అని చెప్తాం. ఆర్ గోయింగ్ టు స్కూల్, ఇది అండ్ అనే కంజంక్షన్ వచ్చింది. అలా కాకుండా సీత అలాంగ్ విత్ గీత అన్నప్పుడైతే ఈజ్ గోయింగ్ టు స్కూల్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఓన్లీ అండ్కే ఉంది రెండు నౌన్ని సబ్జెక్ట్ చేసే ఎబిలిటీ. ఓకే, అందుకని ఇక్కడ ప్రిపోజిషన్ అండ్ కంజంక్షన్ అని చెప్పాం కదా అని చెప్పేసి అండ్ కంజంక్షనే కదా, అండ్ వచ్చినా కూడా మనం అబ్జెక్టివ్ ప్రొనౌన్ యూజ్ చేయాలా అంటే ఇందులో అండ్ అనేది ఎక్సెప్షన్. అండ్ని మనం ఇక్కడ ఈ రూల్లో వదిలేయాలన్నమాట. సో షీ అండ్ ఐ ఆర్ గోయింగ్ హోమ్ అని వస్తుంది. సో మనం ఎలా అంటే ప్రిపోజిషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మీ, డిస్పైట్, లుకింగ్ ఎట్, ఇలా వస్తాయి కదా ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్. ఇవి వచ్చినప్పుడు అయితే ఇలాంటి ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ వచ్చినప్పుడు అయితే మనం ఈ రూల్ని ఫాలో అవుతాం. కానీ అండ్ వచ్చినప్పుడు అయితే మనం దీన్ని ఈ రూల్ని ఫాలో. సో ఏంటంటే ఇప్పుడు ఇది కూడా ఈ సెంటెన్స్ కూడా మనం చూస్తే బిట్వీన్ హిమ్ అండ్ మీ అనేది ఆబ్జెక్టివ్ పార్ట్. సో దేర్ ఈజ్ ఎన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ హిమ్ అండ్ మీ అని కూడా మనం ఈ సెంటెన్స్ని రాయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ రూల్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, ఆర్డర్ చేసే సెంటెన్సెస్, సజెషన్స్, రిక్వెస్ట్ ఇలాంటివి ఉంటాయి కదా. అలా అంటే ఎగ్జాంపుల్ చూస్తే లెట్ అస్ గో, లెట్ మీ స్లీప్, లెట్ హిమ్ గో ఇలా మాట్లాడతాం కదా. సో ఇక్కడ అలా ఎందుకు, ఇప్పుడు ఎలా అంటే లెట్ అస్ గో, లెట్ మీ స్లీప్, ఇలా ఎందుకు అసలు రాస్తాము, అసలు ఎందుకు దాన్ని అలా యూజ్ చేస్తాము ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో అనేది నెక్స్ట్ రూల్ డిస్కస్ చేద్దాం. ఇదేంటంటే సింపుల్గా ఇప్పుడు లెట్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్లో వస్తుంది మనకి. కాకపోతే ఈ బట్ అండ్ ఎక్సెప్ట్ అనేవి ఇవి కంజంక్షన్స్. ఓకే, బట్ అనేది బట్ ఎక్సెప్ట్ వచ్చేసేమో కంజంక్షన్స్. అయితే బట్ ఎక్సెప్ట్ ఇలా వచ్చి ఇవి లెట్ బట్ అండ్ ఎక్సెప్ట్ ఈజ్ ఫాలోడ్ బై ప్రొనౌన్ ఇన్ ద ఆబ్జెక్టివ్ కేసు. ఇవి ఏవైతే ఉన్నాయో వీటి తర్వాత వచ్చే ప్రొనౌన్ ఆబ్జెక్టివ్ కేసులోనే మనం రాయాలి అని చెప్పేసి ఈ రూల్ చెప్తుంది అనమాట. ఇప్పుడు లెట్ హిమ్ గో, ఇక్కడ లెట్ హీ గో అని చెప్పకూడదు. లెట్ తర్వాత వచ్చే ప్రొనౌన్ మనం ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. లెట్ యూ అనేది ఆబ్జెక్టివ్ అయినా సబ్జెక్టివ్ అయినా యూకి యూఏ వస్తుంది. లెట్ యూ అండ్ మీ, ఇక్కడ మీ అనేది ఏంటి, ఎందుకంటే ఐకి మీ ఆబ్జెక్టివ్ కేసు. లెట్ యూ అండ్ మీ సాల్వ్ దిస్ పజిల్. ఓకే, సాల్వ్ దిస్ పజిల్ అని చెప్పచ్చు. ఇది సాల్వ్ దిస్ పజిల్ అంటే సరిపోతుంది. లెట్ యూ అండ్ మీ. ఓకే, ఎవ్రీ వన్ అటెండ్ ద పార్టీ ఎక్సెప్ట్ హిమ్, అందరూ వచ్చారు ఎక్సెప్ట్ హిమ్, అతను తప్పితే. సో ఎక్సెప్ట్ తర్వాత వచ్చే
ఎక్సెప్ట్ తర్వాత వచ్చే ప్రొనౌన్ అంటే ఎక్సెప్ట్, బట్, లెట్ తర్వాత వచ్చే ప్రొనౌన్ ఏదైతే ఉందో ఆ ప్రొనౌన్స్ని మనం ఆబ్జెక్టివ్ ప్లేస్లో యూస్ చేయాలి. ఇంకా ఎగ్జాంపుల్స్ చూస్తే ఎక్సెప్ట్ హర్ ఎవ్రీ వన్ జాయిన్డ్, నో ఫ్రెండ్ విల్ కమ్ టు యువర్ పార్టీ బట్ మీ. ఓకే, బట్ మీ. నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ ఇంట్రెస్టెడ్ బట్ హిమ్. అంటే లెట్, బట్, ఎక్సెప్ట్ ఇలా. ఇందాక నేను చెప్పాను కదా, లెట్ అస్ గో, లెట్ మీ స్లీప్, లెట్ అస్. అస్ అనేది దేనికి? వీకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. లెట్ మీ స్లీప్ ఇలా ఈ రూల్. ఓకే, నెక్స్ట్ రూల్ ఏంటంటే ఇప్పుడు మనకి సీనియర్, జూనియర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్ ఇలా ఉంటాయి కదా. ఇప్పుడు ఎలా అంటే మనం చెప్తాం హీ ఈజ్ సీనియర్ దాన్ మీ, ఇలా చెప్తాం హీ ఈజ్ సుపీరియర్ దాన్ మీ అని చెప్తాం. కాకపోతే మనం చెప్పేది, మనం జనరల్గా యూజ్ చేసేది కరెక్టా కాదా అని చెప్పేసి ఈ రూల్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో సీనియర్, జూనియర్ అంటే తెలుసు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అంటే ఇంటీరియర్ అంటే లోపల, ఎక్స్టీరియర్ అంటే బయట. సుపీరియర్ అంటే బాగా సూపర్గా ఉన్నది అన్ని సుపీరియర్ అంటారనమాట. ఏదైతే బెస్ట్ క్వాలిటీ అయితే సుపీరియర్. ఇన్ఫీరియర్ అంటే కొంచెం లో క్వాలిటీ. ప్రయర్ అంటే ప్రయారిటీ ఎక్కువ, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్. పోస్టీరియర్ అంటే తర్వాత, అంటే ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం అలా, అది పోస్టీరియర్. యాంటీరియర్ అంటే ఏదైనా సరే ఇప్పుడు కంట్రీ ఇలా ఉంటాయి కదా, అలా పెద్ద పెద్ద ఏరియా ఇలా ఉన్నదాన్ని యాంటీరియర్ అంటారు. దాని లోపలిది అలా పెద్ద ఇలా ఏదైతే ఇప్పుడు సపోజ్ కంట్రీ అంతటిని రిఫర్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆ ఏరియా అంతటిని బయటది యాంటీరియర్ అంటారు, ఆ ఏరియాకి లోపల అల్టీరియర్ అంటారు. ఓకే, యాంటీరియర్, అల్టీరియర్ ఏది బయట? ఇది నాకు కొంచెం కన్ఫ్యూజన్. యాంటీరియర్ బయట, అల్టీరియర్ బయట అనేది ఎగ్జాక్ట్గా అంత గుర్తులేదు. ఓకే, తర్వాత ఇంకా ప్రిఫర్డ్, ప్రిఫరబుల్, ఎల్డరు ఇవేవైతే వర్డ్స్ ఉంటాయో ఈ వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏంటంటే మనం యాక్చువల్గా మనం దాన్ని యూజ్ చేసేసి హీ సీనియర్ దాన్ మీ, హీ సుపీరియర్, ఇలా ఇట్ ఈజ్ సుపీరియర్ దాన్ దిస్ అలా చెప్తాం. కాకపోతే ఇక్కడ దాన్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఇది కంపారిజన్ అనేది కాదు. ఇది సీనియర్ అంటే ఎక్స్పీరియన్స్డ్, అంటే మనకన్నా ఎక్స్పీరియన్స్ అది, అంటే మనతో పోల్చుకుంటే ఎక్స్పీరియన్స్డ్ కాదు అది అక్కడ, అదనమాట. ఏంటంటే ఇవి కంపారిజన్ అనేది కాదు, ఇందులో కంపారిజన్ అనేది ఉండదు. సో ఇలాంటివి వచ్చినప్పుడు, ఈ వర్డ్స్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే వీటికి దీని తర్వాత టూ పెడతాం, దాన్ కాదు టూ యూస్ చేస్తాం. టూ యూస్ చేసి దాని తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూస్తే హీ ఈజ్ సీనియర్ టు మీ, ఐ ప్రిఫర్ టీ టు కాఫీ. అంటే హీ ఈజ్ సీనియర్ టు మీ, ఐ ప్రిఫర్ టీ టు కాఫీ. నేను కాఫీ కన్నా టీని ప్రిఫర్ చేస్తాను అని చెప్పేసినప్పుడు మనం జనరల్గా దాన్ కాఫీ అని చెప్తాం. సో ఇది కంపారిజన్ కాదు, అంటే టీ కన్నా కాఫీని ప్రిఫర్ చేస్తానని చెప్తున్నాం తప్పితే కాఫీ కన్నా టీ బాగుంటుంది అని చెప్పట్లేదు ఇక్కడ. ఓకేనా, సో ఇదనే కాదు, ఇంకా లైక్ వచ్చినప్పుడు కూడా లైక్ తర్వాత కూడా మనకి ఆబ్జెక్టివ్ ప్రొనౌనే వస్తుంది అనమాట. యూ లుక్ లైక్ హిమ్, లైక్ కాబట్టి ఆబ్జెక్టివ్. యూ లుక్ లైక్ ఐ అని చెప్పకూడదు, యూ లుక్ లైక్ మీ, వీ వాంట్ గుడ్ పీపుల్ లైక్ హిమ్. ఓకే, సో ఇక్కడతో నేను వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ రూల్స్ ఇంకా ఏమేమైతే రూల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.